హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్సబ్. ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో అయితే బోనాలు ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సో మేము అక్కడికైతే వెళ్తున్నాము. సో నేనైతే డీటెయిల్డ్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి 2 పార్ట్స్లో అయితే వీడియో చేశాను. మీరు తప్పకుండా 2 పార్ట్స్ అయితే చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అయితే మేము ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మొక్కుకున్నాము. ఫస్ట్ శివాలయం ఉంటుంది. శివాలయం దగ్గరికెళ్ళి అక్కడి నుంచి ఎల్లమ్మ తల్లి దగ్గరికెళ్ళాము. సో, ఇక్కడ గూడా కొంతమంది బోనాలయితే పెట్టుకుంటున్నారు. అయితే యాక్చువల్ బోనాలొచ్చేసి ముత్యాలమ్మ దగ్గర. కానీ ఇక్కడ మొక్కున్న వాళ్ళు ఇక్కడ చేసుకుంటున్నారు. ఇక్కడ గూడా యాటలు కట్ చేసుకుంటున్నారు. బోనం ఎక్కించుకుంటున్నారు. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడుతున్నాము. అండ్ అక్కడ కొద్దిగా వర్షం అయితే పడుతుండే. అందుకని అంబ్రెల్లాస్ తీసుకొని ఎళ్ళాము. మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. ఇప్పుడు కనిపిస్తుంది కదా! ఇక్కడ చెట్టు కింద ఉన్న దేవుడొచ్చేసి ముత్యాలమ్మ అనమాట. ఇప్పుడు ఇక్కడ బోనాలు యాక్చువల్ ఈవెంట్ అయితే ఇక్కడ జరుగుతుంది. సో, ఆ రోజు మార్నింగ్ అందరూ గూడా వాళ్ళు కొత్త బట్టలు తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర పెట్టేసి మంచిగా మొక్కుకొని, ఆ తర్వాత యాటనైతే కోసుకొని మొత్తం వండుకొని తిన్న తర్వాత ఈవినింగ్ అందరూ కలిసి వెళతారు. మన బోనం అనేది అందరూ కలిసి తీసుకెళ్తారనమాట. ఊర్లలో అలానే జరుగుతుంది గదా! ఇక్కడ గూడా అంతే. సో, మీరెలా చేస్తారనేది గూడా మాకు కామెంట్‌లో చెప్పండి. సో, నేనైతే వెళ్ళి అక్కడ అమ్మవారి నెత్తి దగ్గర పెట్టాను. బట్టలు పెట్టి, బొట్టు పెట్టి, మొక్కుకొని మళ్ళీ ఆ బట్టలు కట్టుకొని బోనం ఎత్తుకోవాలి. సో, నేనైతే మంచిగా మొక్కుకొని బట్టలు పెట్టుకొని తీసుకెళ్ళాను. అండ్ ఏర్పాట్లు గూడా చేశారు. మంచిగా డెకరేషన్ అయితే చేశారు. అండ్ ఈవినింగ్ బోనాలు సమర్పిస్తారనమాట ఇక్కడ అందరూ కలిసి. ఇప్పుడొచ్చేసి ఫస్ట్ వేరే వాళ్ళందరూ గూడా మేకలు తెచ్చి కోసుకుంటున్నారు. మిగతా వాళ్ళు బట్టలు పెట్టుకుంటున్నారు. సో, మీ ఊర్లో ఎలా జరిగింది మీ బోనాల పండుగ మా కమెంట్‌లో చెప్పండి. ఇక్కడొచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తులసి చెట్టుకి వాటర్ పోస్తున్నాను. మీ ఊర్లో ఏ వారం జేస్తారు బోనాలు అది కూడా చెప్పండి. ఇక్కడైతే మంగళవారం జేస్తున్నారు. సో, ఇదొచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇంత ఓల్డ్ వైబ్ ఉంటది. ఓల్డ్ ఇల్లులు ఎలా ఉంటాయి అలా ఉంటది. మీకు ఈ ఇల్లు నచ్చిందా లేదా అది గూడా మా కమెంట్‌లో చెప్పండి. లెఫ్ట్‌లో కూర్చుంది మా చిన్నన్నయ్య. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వీడియోస్‌లో. ఇక్కడ అమ్మమ్మ. మా అమ్మమ్మకి నీట్‌గా పెట్టుకోవడం అంటే చానా ఇష్టము. ఇంకా చెట్లు గూడా బాగా పెంచుతది. ఇంకా అప్పుడు చాలా పెంచుతుండే. ఇప్పుడు కొంచెం ఇగ చేతనవ్వట్లేదని తగ్గిచ్చింది. ఇక్కడొచ్చేసి మమ్మీ, వదిన. ఇగ మా అన్నయ్య మేము వచ్చే వరకి లేట్ అవుతుందని మాకంటే ముందే తినేస్తున్నాడు. మార్నింగ్ వచ్చేసి పూరి ఇంకా చికెన్ చేశారు. మార్నింగ్ గాదది. యాక్చువల్లీ బ్రంచ్ అయింది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఒకటేసారిలాగా అయిపోయింది. సో, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంది నాకు కమెంట్‌లో చెప్పండి. ఇంకా డీటెయిల్డ్‌గా తీయమంటే నేను మొత్తం వీడియో తీసి ఇంకొక వీడియో పెడతాను. నా అమ్మమ్మ వచ్చేసి ఇక్కడ మటన్ కట్ చేస్తుంది. అయితే డ్యాడీ వాళ్ళు ఇంకా వేరే వాళ్ళతో కంబైన్డ్‌గా యాట అయితే కట్ చేసినారు. సో, డ్యాడీ ఎళ్లి మటన్ పీసెస్ కొట్టించుకొని తీసుకొచ్చిండు. ఇక్కడ చూడండి ఇగ మా అన్నయ్య గూడా అలా హ్యాండ్ ఏస్తున్నాడనమాట. సో, ఆయన గూడా క్లీన్ చేస్తున్నా అని జెప్పేసి అట్లా చూపిస్తున్నాడు. ఇక్కడ నేను కర్రీ కోసమని ఆనియన్స్ కట్ చేస్తుంటే, ఇక్కడ గూడా నాకు గైడెన్స్ ఇస్తున్నారు. ఇలా చేయాలి, అలా చేయాలని వాళ్ళు. మీ ఇంట్లో గూడా మీ బ్రదర్స్ ఇలానే ఉంటారా? నాకు కామెంట్‌లో చెప్పండి. అన్ని కోతి కోతి పనులు చేస్తుంటారా ఇట్లనే? తప్పకుండా నాకు కామెంట్‌లో అయితే చెప్పండి. మా పెద్దన్నయ్య సైలెంట్ ఉంటాడు గానీ, మా చిన్నన్నయ్య బాగా కోతి పనులు చేస్తుంటాడనమాట మా ఇంట్లో. మీ ఇంట్లో ఎట్లుంటది అది గూడా నాకు కామెంట్‌లో చెప్పండి. సో, ఈల పీటతో కట్ చేయడం గూడా నాకు చాలా తక్కువ. నేనెప్పుడు యూజ్ చేయను. 50, 50 వస్తది నాకైతే. బట్ నేర్చుకోవాలిగ. ఏదో ట్రై చేశా అలా అయితే. వచ్చింది మొత్తానికి. ఆనియన్స్ కట్ చేశా. తర్వాత కూర పొయ్యి మీద ఏసుకున్నాము. అయితే కూర అయిపోయిన తర్వాత మేమైతే రెడీ అవ్వడం స్టార్ట్ చేశాము. అండ్ వీళ్ళు లంచ్ కూడా చేశారు. మేమైతే బోనం ఎక్కించుకొని వచ్చిన తర్వాత డైరెక్ట్ నైటే తినేసినాం ఇంకా. అయితే రెడీ రెడీ అయ్యి
ఇంకా బోనం తీసుకొని ఎళ్ళామనమాట. సో, అది గూడా ఇక్కడే యాడ్ చేస్తే నాకు చాలా పెద్దగా అవుతుంది. లెంతీ వీడియో అవుతుంది. అందుకని నేను అది సెకండ్ పార్ట్‌లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. అండ్ మేము రెడీ అయ్యింది, బోనం ఎత్తుకున్నది అది మొత్తం గూడా పార్ట్ 2లో వస్తుంది. అది గూడా తప్పకుండా చూడండి. చాలా కవర్ చేశాను. పోతురాజులు అంతా గూడా వచ్చారనమాట. అవన్నీ గూడా కవర్ చేశాము. సో, తప్పకుండా వీడియో అయితే పార్ట్ 2 కూడా చూడండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావ్స్ హబ్.